హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్ కండక్ట్ చేసే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకిచ్చే ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే నెట్ కానీ సెట్ కానీ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఒకవేళ మీకు నెట్ సెట్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ ఉండి ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసినట్లయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, డైరెక్ట్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికోసం మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యూజీసీ నెట్ కానీ సెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ మీరు ఒకవేళ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసి ఉంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సిస్టమ్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క డీటెయిల్స్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 23-24 డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని చెప్తుంది. ఇక్కడ మనకు సంబంధించి అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్లికేషన్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేశారో ఆ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఏ పేపర్స్కి అయితే కండక్ట్ చేస్తుందో ఆ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేశారో ఆ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ పేపర్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఇన్ కేసు అప్లికేషన్ ఫామ్ మిస్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లేదా డైరెక్ట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసిన వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకొని మేము డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోగానే అతనితో మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, నెక్స్ట్ ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించి మీ యొక్క కేటగిరీ, మీ జెండర్ అండ్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో, సిగ్నేచర్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది, ఏ సెంటర్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మాకు వచ్చేసి టెస్ట్ డేట్ అనేది ఇక్కడ టెస్ట్ డేట్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు 25 మే 2024లో అయితే చూపిస్తుంది. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు ఒకే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 25 మే 2024లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మీకు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది అయితే ఉంటుంది. దాని ద్వారా జస్ట్ మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకుంటే మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందని అయితే ఉంటుంది. నోమా గ్రేస్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ అందరికీ కూడా నోమాలోనే పడుతుంది, ఆల్ సబ్జెక్ట్స్ కూడా. ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోండి మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది, మీ సెంటర్ ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే హాల్ టికెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. వీటిని అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే అందరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎవరైతే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ అదర్ సెట్స్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీరు ఒకవేళ సెట్ క్వాలిఫైడ్ అయినా, నెట్ క్వాలిఫైడ్ అయినా, సిఎస్ఐఆర్ క్వాలిఫైడ్ అయినా మీకు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు, డైరెక్ట్గా మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎవరైతే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ ఉంటారో సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ సో యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వారు కానీ క్వాలిఫైడ్ కాని వారు కానీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్యూచర్ పర్పస్ కోసం అయితే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో దట్ ఈజ్ సో మీరు ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ సో మీతో పాటు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కలర్ ప్రింట్ ఉండాలా బ్లాక్ అండ్ వైట్ ఉండాలా అంటే ఇన్ కేస్ మీ యొక్క హాల్ టికెట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ మిస్టేక్స్ని సో మనం సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉండాలి కాబట్టి కొంచెం వ్యాలిడ్గా కలర్ తీసుకెళ్ళండి. సో మీ ఆల్ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మీరు బ్లాక్ అయినా వైట్ అయినా సో మీరు ఏ కలర్లో ప్రింట్ తీసుకెళ్ళిపోయినా సరిపోతుంది. బట్ హాల్ టికెట్ అయితే మీతో పాటు క్యారీ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే ఎగ్జామినేషన్స్కి వెళ్తున్న సెంటర్స్ ఉన్నారో మీతో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాటర్ ఐడి కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిఫరబుల్ అంటే మాత్రం ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారో మీతో పాటు ఒక పెన్ అయితే తీసుకెళ్ళాలి. సో బ్లూ కానీ బ్లాక్ కానీ పెన్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా సో 2 ఫాస్ట్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. 2 ఫాస్ట్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి మనం తీసుకొని సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఉందా ఆఫ్టర్నూన్ సెషన్ ఉందా అనేది వెరిఫై చేసుకొని మీకు ఏ సెషన్లో అయితే ఉంటుందో సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది 9కి స్టార్ట్ అవుతుంది అంటే సో మనం 8:30 లోపు సెంటర్లో ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోవాలి. సో అప్ టు 8:30 వరకు మనం సెంటర్లో ఉండాలి. సో ఇది మనకు సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే సో మీరు వన్స్ స్క్రోల్ చేసినట్లయితే డౌన్లో ఈ విధంగా ఫ్రంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు కండక్ట్ చేసి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఫ్రంట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఫర్దర్గా ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.